అంటే ఇదంతా అయిన తర్వాతే డిలే అయిందంటారు మీరు. ఎప్పుడు వేసారు, ఎప్పుడు వేయాలి? ఒక యాక్సిడెంట్, సస్పిషియల్ డెత్ ఏదో ఎఫ్ఐఆర్ అయ్యాది. ఇన్సిడెంట్ జరిగింది, వాళ్ళకి తెలిసింది మార్నింగ్ 9 o'clock. ఎప్పుడు వేయాలంటే ఎఫ్ఐఆర్? చెప్పండి సార్. అదే వెంటనే చాలా వరకు కొంత విచారణ చేసిన తర్వాత కదా పోలీసులు వేసేది. అదే విచారణ చేశారు, అదే హత్య, చనిపోయాడు మనిషి, యాక్సిడెంట్. ఇదో యాక్సిడెంట్ అన్నా కానీ, లేకపోతే అనుమానాస్పద మృతి అన్న, ఎవరైనా అనుమానాస్పద మృతి అనే వేస్తారు. అటువంటిది ఎప్పుడు వేయాలి? వాళ్ళకి తెలిసిన వెంటనే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అండి అది. అవును, ఎఫ్ఐఆర్ ఎప్పుడు వేయాలి? ఎప్పుడు వేయాలండి? వెంటనే వేయాల్సింది. అంటే ఎప్పుడు వేసారు తెలుసండి వాళ్ళు? ఎప్పుడు వేశారు? రాత్రి 8కి వేశారండి. రాత్రి మార్నింగ్ 9కి బాడీ దొరికితే రాత్రి 8కి పోలీసులు ఎఫ్ఐఆర్ వేశారు. స్పాట్కి ఎవరు వచ్చారండి? ఆ స్పాట్ని ఏదైనా యాక్సిడెంట్ అయినప్పుడు ఇమ్మీడియట్గా ఆ స్పాట్ని పోలీసులు ఆధీనంలో తీసుకుని కంచేయాలి, సాక్ష్యాధారాలు చెరిగిపోకుండా. ఆ స్పాట్ని కన్సర్న్ సిఏ కానీ, ఎస్ఐ కానీ, డిఎస్పి కానీ ఎప్పుడు విజిట్ చేశారండి? మధ్యాహ్నం 12:30, 1 గంట వరకు దాన్ని విజిట్ చేయలేదు. ఆ నెక్స్ట్ డే మా అబ్బాయి చెప్తే, ఏంటి అలా వదిలేశారంటే, అప్పుడు ఒక కానిస్టేబుల్ వేసి ప్రొటెక్షన్ పెట్టారు. ఈ లోపల ఎన్ని ఆధారాలు జరిగిపోతాయండి? ఇది కావాలని చేసిందా? పోలీసులు నిర్లక్ష్య ధోరణియా? అది ఏంటి? హర్ష్ కుమార్ గారు, మీరు ఇందులో కీలకంగా ప్రభుత్వాన్ని డైరెక్ట్గా తప్పుపడుతున్నారు. ప్రభుత్వం హత్య చేయించింది అనేది మీ వీడియోల ద్వారా ప్రచారం చేస్తున్నారు. దీనికి పోలీసులు దీన్ని ఆ రూట్లోనే పోలీసులు ఇప్పుడు చేస్తున్నదంతా చేస్తున్నారని చెప్తున్నారు. నిజంగా ప్రభుత్వానికి కానీ లేకపోతే ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు కానీ మీరు చెప్తున్నట్లు ప్రవీణ్ పగడాల అంత టార్గెట్గా ఉన్నాడా మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం? ఆయన ఎవరో నాకు తెలియదండి, కానీ ఆయన వీడియోలు చూశాను. నేను మధ్యాహ్నం 1:30కి ఆ వార్త విని గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర చాలా జనం గుమికూడడం చూసుకొని నేను ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చి ఎవరే ప్రవీణ్ పగడాల అంటే గబగబా గూగుల్లో వెతికి కొన్ని వీడియోలు పెట్టారు. ఆ వీడియోలు చూసిన తర్వాత చాలా నాలెడ్జబుల్ పర్సన్ అని అనిపించింది. ఎంత నాలెడ్జబుల్ పర్సన్ అంటే అవలేలుగా చెప్తున్నాడు యాక్ట్స్ అండి. తర్వాత బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత హిందూ మతంలో ఉన్న దురాచారాలు ఎప్పుడెప్పుడు ఏ దురాచారం అన్నది మాన్పబడింది బ్రిటిష్ వారి ద్వారా అన్నది కూడా చాలా క్లియర్గా చెప్తా ఉన్నాడు. ఓకే, ఇప్పుడు సతీసాగరం ఎప్పుడు రద్దయింది, బాల్య వివాహాలు ఎప్పుడు రద్దయినాయి, లేకపోతే చాలా చాలా భూమి పేదలకి కొనుక్కోవడానికి కూడా రైట్ లేదు. తర్వాత దళితులు పెళ్లి చేసుకుంటే ఆ పెద్ద దగ్గరికి 5 రోజులు వాళ్ళ భార్యని పంపించే విధానం, ఇవన్నీ మనం వింటున్నాయి. కానీ ఇవన్నీ ఏ యాక్ట్ ద్వారా మనకు తెలీదు, ఎవరు చేశారు, ఇంతకుముందు ఉండేదట అని అనుకుంటున్నాం. ఓకే, ఇంతకుముందు ఉన్న వాళ్ళు హిందూ రాజ్యాంగంలో ఉన్నట్టు ఈ యాక్ట్లు అన్నిటిని బ్రిటిష్ వాళ్ళు వచ్చి రద్దు చేశారు. అది అతను చెప్పింది. దానివల్ల హిందూ ఫ్యాన్టిక్స్ కానీ కోపం రావచ్చు, పెద్ద ఎత్తులోనే ఆయన గురించి ప్లాన్ చేసి ఉండొచ్చు. లేకపోతే ఈ రోజు వరకు సీఎం ఎందుకు మాట్లాడలేదు? ఎంత అలజడి జరిగిందా? ఇక్కడ ఒక 60,000 మంది అతన్ని పోస్ట్ మార్టం దగ్గరికి వచ్చారు. ఒక 50,000 మంది అక్కడ హైదరాబాద్లో అతని ఊరేగింపులో పాల్గొన్నారే. ఎందుకు పోలీసులు ఇప్పుడు లడ్డూ గురించి మాట్లాడిన పవన్ కళ్యాణ్ కానీ,
లడ్డూ సిట్టేసిన చంద్రబాబు నాయుడు గారు కానీ ఎందుకు దీని మీద స్పందించట్లేదు? పోలీసుల ద్వారా ఈ కేసుని మాఫీ చేయాలని చూస్తున్నారు. అదే నా ప్రధానమైన ఆర్పణ. హర్ష కుమార్ గారు మీరు ఎందుకు చెప్తున్న 7 రోజులు ఎందుకు లేట్ అయిందండి? పోస్ట్ మార్టము ఎందుకు లేట్ అవ్వాలి? 3వ రోజు రావాల్సిన పోస్ట్ మార్టం ఎందుకు రావాలి? 3వ రోజు రావాల్సిన పోస్ట్ మార్టం 7 రోజుల వరకు ఇప్పుడు దాకా ఎందుకు రాలేదు? ఒకవేళ ఇంటాక్సికేటెడ్ అయితే వెంటనే గంటలో చెప్తారు డాక్టర్లు, పోస్ట్ మార్టం రిపోర్ట్లోనే వెంటనే అతను తాగి ఉన్నాడు అని చెప్తారు. అది కూడా చెప్పకుండా ఎక్కడెక్కడో తాగారని చెప్పి అతన్ని పర్సనల్గా అతన్ని అసాసినేషన్ చేసి అతని క్యారెక్టర్ని ఎదవేషాలు ఎత్తుంది అనుకుంటుందా ప్రభుత్వం? ప్రభుత్వం ఒక కమ్యూనిటీని, ఒక సమాజాన్ని అడగదొక్కాలని ప్రయత్నిస్తూ ఉంది, పైన నుంచి కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి ఈ ప్రభుత్వం వరకు. అందుకనే కదా ఈ రోజున క్రైస్తవ సమాజం కానీ, సెక్యులర్ వాదులు కానీ, మాలాంటి వాళ్ళు కానీ తిరగబడుతున్నది ఎందుకు? అందు గురించే. హర్ష కుమార్ గారు మీరు చెప్తున్న ప్రమేయం ఉంది కాబట్టి, ప్రభుత్వం ప్రమేయం ఉంది కాబట్టి ఇంత లేట్ అవుతుంది. ప్రభుత్వమే దీని అంతరికి కారణం. లేకపోతే ఎస్పీకి ఏంటి పని పప్పు? హర్ష కుమార్ గారు మీరు చెప్తున్న డౌట్స్ కావచ్చు, లేకపోతే మీరు లేవనెత్తున్న ప్రశ్నలు కావచ్చు, వీటన్నిటిపైన ఆ కుటుంబ సభ్యులతో ఏమైనా మాట్లాడారా? వాళ్ళ మిస్సెస్ కావచ్చు, లేకపోతే పిల్లలుగా నాకు అవసరం ఏంటండి? మాట్లాడాల్సిన అవసరం ఏంటి? అంటే వాళ్ళకి డౌట్లు ఉన్నాయా? మీరు రైజ్ చేస్తున్న డౌట్ మీకున్న డౌట్లని మీరు క్లారిఫై చేసుకున్నారా కుటుంబ సభ్యులతో? వాళ్ళు ఎక్కడ అవకాశం లేదు కదా, బయటకు వచ్చి మాట్లాడే పరిస్థితి కూడా కనిపించడం లేదు. మరి నాకెలా ఉంటది అవకాశం? అదే కుటుంబ సభ్యులకి లేనప్పుడు